హలో గైస్, అయితే మరి రాజాసాబు మన శంకర్ వరప్రసాద్ గారు, అదే చిరంజీవి గారి సినిమా. ఈ రెండు సినిమాలు సంక్రాంతిలో మోస్ట్ హైప్డ్ ఫిలిమ్స్ అనమాట. ఇప్పుడు రాజాసాబు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత దాని మీద ఉన్న హైప్ చాలా పెరిగిపోయింది. ప్రభాస్ అన్న, మారుతిలు అందరూ మాట్లాడడం ఇవన్నీ కూడా ట్రైలర్ అంతా వచ్చిందని మర్చిపోయి పక్కన పెట్టేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత మాత్రం సినిమా గ్రాఫ్, ఆ హైప్ ఏదైతే ఉంటుందో చాలా పెరిగిపోయింది. ఇప్పుడు మీసాల పిల్ల అనే ఒక సాంగ్తో అంతే హైప్ తెచ్చుకున్న మనం చిరంజీవి గారి సినిమా, దాని మీద కూడా అంతే హైప్ ఉంది. అందులో మళ్ళీ ఇద్దరు ఉన్నారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు. దానికి తోడు మన లాస్ట్ టైం సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో 300 కోట్ల కలెక్షన్ పెట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో ఈ ముగ్గురు వస్తున్నప్పుడు కూడా ఆ సినిమా మీద కూడా అంతే హైప్ ఉంది. మరి ఇక్కడ యాక్చువల్గా మాట్లాడుకోవాలి అంటే ఏ ఫ్యామిలీ అయినా ఆలోచించేది ఏంటి అంటే టికెట్ రేట్స్. మరి చిరంజీవి గారి సినిమాకి ఒక రేట్ ఉంటుంది, ప్రభాస్ గారి సినిమాకి ఒక రేట్ ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ అనేవాడు పాన్ ఇండియా స్టార్, బట్ చిరంజీవి గారు వచ్చేసరికి ఒక అగైన్ రీజనల్ స్టార్ అనమాట. సో ఇక నేను తక్కువ చేసి చెప్పట్లేదు, బట్ చిరంజీవి గారు పాన్ ఇండియా వైడ్లో అంత గుర్తింపు రాలేదు. సైరా చేశారు, బట్ అదంతా ఆడలేదు అనమాట. తర్వాత మళ్ళీ పాన్ ఇండియా వైపు వెళ్ళలేదు. ఇప్పుడు ఇది చూసుకుంటే మన ప్రభాస్ అనేది కల్కి ఉంది, సలార్ ఉంది, సో ఆదిపురుష్ అని చెప్పి ఆదిపురుష్ ఇక్కడ ఫ్లాప్, కానీ అక్కడ పర్వాలేదు, కొంతలో కొంత ప్రాఫిట్స్ వచ్చినాయి. సో ఆ రకంగా రాజాసాబ్ అనే సినిమాకి ఇండియా మొత్తం మీద హైప్ ఉంది, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్. మరి సంక్రాంతికి ఎవరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే పర్సనల్గా చెప్పాలంటే చిరంజీవి గారి సినిమాకి ఖచ్చితంగా వెళ్తారు గైస్. రాజాసాబ్ సినిమాకి వెళ్తారో లేదో నాకు తెలియదు. అది ఫస్ట్ డే దాని మీద ఆధారపడి ఉంటుంది, టికెట్ రేట్స్ మీద ఆధారపడి ఉంటుంది, సినిమా బాగుందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ చిరంజీవి గారి సినిమాకి మాత్రం ఎలా ఉన్నా సరే వెళ్ళిపోతారు. ఎందుకంటే అలాంటి డైరెక్టర్ అక్కడ. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా తీసుకుంటే అసలు కథ ఏమీ లేదు అందులో. జస్ట్ వెళ్ళారు, నవ్వుకున్నారు, వచ్చేసారు అంతే. సరిపోయింది, 300 కోట్లు కొట్టేసింది. బట్ సేమ్ టైం గేమ్ చేంజర్ అనే సినిమా వచ్చింది, డాకు మహారాజ్ వచ్చింది, బట్ అంతగా ఆడలేదు అవి. రీజన్ ఏంటి? వాళ్ళు స్టోరీ కోసం వెళ్ళారు, ఎలివేషన్స్ కోసం వెళ్ళారు, ఇంకేదో ట్రై చేశారు. అంతే కదా, సీజన్ని బట్టి సినిమా దించాలి. బట్ నా ఉద్దేశంలో రాజాసాబు పండగకి సరిపోయే సీజన్, అంటే పండగ సీజన్ సరిపోయే సినిమా కాదు అని చెప్పి నా ఉద్దేశం. మరి చూడాలి గైస్, ముందుగానే తక్కువ అంచనా వేయకూడదు, బట్ ఎక్కడో డౌట్ కొడుతుంది. చూద్దాం మారుతి ఏమైనా మరి మ్యాజిక్ చేస్తాడా ఏంటి. సో రాజాసాబ్ టికెట్లు ఎప్పుడు పెడతారు, అలాగే మనకి చిరంజీవి గారి సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు వస్తుంది. చాలా అప్డేట్స్ అయితే మనకు పెండింగ్ ఉన్నాయి, మాట్లాడుకుందాం.